Hello students, welcome to my channel Venkat Botany. Okay students, NEET 2024 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి MBBS అడ్మిషన్లో భాగంగా ఫేజ్ 1 అడ్మిషన్ జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి చూస్తే టాప్లో కట్ ఆఫ్ అనే శీర్షికన మనకు ఇక్కడ కనిపిస్తుంది న్యూస్ పేపర్ ఆర్టికల్. సో నీట్ స్కోర్ 600 దాటినా ఈసారి నిరాశే, కన్వీనర్ కోట తొలి కౌన్సిలింగ్లో దక్కని సీటు. సో దీనికి కారణం ఏంటంటే టాప్ స్కోర్లో హైయెస్ట్ స్కోర్ రావడం ఒకటి, సో ఎక్కువ మార్కులు రావడము, దాంతో మనకు ఈ పరిస్థితి నీట్ స్కోర్ 600 దాటినా కూడా ఈసారి నిరాశ ఎదురైంది. చూద్దాం ఇక్కడ మనకు ఏపీలో ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో మనం చెక్ చేసుకుంటే మనం ముందుగా ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఈ రీజియన్లో 2024 ఓపెన్ కేటగిరీలో 2024లో 615 మార్కులకు కట్ ఆఫ్ వచ్చింది. ఇదే ఓపెన్ కేటగిరీలో ఏయూ రీజియన్లో 2023లో 563కు కట్ ఆఫ్గా ఉండేది. అదే ఈడబ్ల్యూఎస్ విభాగానికి సంబంధించి 2023లో 595కు కట్ ఆఫ్ ఉండగా ప్రస్తుతం 2024 640కి కట్ ఆఫ్ ఆగిపోయింది. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అలాగే బీసీఏ సంబంధించి చూస్తే 2023లో 502 మార్కులకు కట్ ఆఫ్ ఉండగా ఏయూ రీజియన్లో 2024 సంబంధించి 568 మార్కులకు కట్ ఆఫ్ వచ్చింది. బీసీబీ కేటగిరీ విభాగానికి సంబంధించి 2023లో 501 మార్కు దాకా వస్తే ఈ సంవత్సరం 2024లో 559 మార్కులు వచ్చినా కూడా అక్కడ దాకా కట్ ఆఫ్ వచ్చింది. బీసీసీ కేటగిరీకి సంబంధించి 2023లో 505 మార్కులకు కట్ ఆఫ్ ఉండగా 2024లో 573కి కట్ ఆఫ్గా వచ్చింది. బీసీడీ సంబంధించి చూస్తే 538 మార్కులు 2023లో ఉండగా 594 మార్కులకు ఆగిపోయింది బీసీడీ సంబంధించి 2024 సంవత్సరంలో. అలాగే బీసీఈ సంబంధించి 2023లో 462 మార్కులకు కట్ ఆఫ్ ఉండగా 2024 సంబంధించి 522 మార్కులకు కట్ ఆఫ్ వచ్చింది. అలాగే ఎస్సీ సంబంధించి చూస్తే 461 మార్కులతో 2023లో కట్ ఆఫ్ ఉండగా 520 మార్కులతో 2024లో కట్ ఆఫ్గా నిర్ధారించబడింది. అలాగే ఎస్టీ విభాగం సంబంధించి చూస్తే 2023లో 420 మార్కులకు కట్ ఆఫ్ ఉండగా 475గా ఈ సంవత్సరం వచ్చింది. సో దీన్ని బట్టి మనకు కట్ ఆఫ్ పెరిగిందని తెలుసుకోవచ్చు. అలాగే మనకు ఇక్కడ చూసుకుంటే ఎస్వీయూ రీజియన్ సంబంధించి ఓపెన్ కేటగిరీలో 2023లో 550 మార్కుల వరకు వస్తే 601 మార్కులకు 2024లో కట్ ఆఫ్ వచ్చింది. అలాగే ఈడబ్ల్యూఎస్ విభాగం సంబంధించి 2023లో 570 మార్కులకు రాగా ఎస్వీయూ రీజియన్లో 616 మార్కులకు వచ్చింది, కట్ ఆఫ్గా ఉంది. బీసీఏ సంబంధించి చూస్తే 2023లో 490, 2024లో 561 మార్కులు. అలాగే బీ సంబంధించి 2023లో 498 మార్కులు, అలాగే 556 కట్ ఆఫ్తో 2024లో వచ్చింది. బీసీసీ సంబంధించి చూస్తే 2023లో 454 మార్కులు, అలాగే 2024లో 510 మార్కులకు కట్ ఆఫ్ వచ్చింది. బీసీడీ సంబంధించి చూస్తే 2023లో 497, అలాగే 2024 వచ్చేటప్పటికి 560 మార్కులతో కట్ ఆఫ్గా ఉంది. బీసీఈ సంబంధించి చూస్తే 2023లో 498 మార్కులకు కట్ ఆఫ్ ఉంది, 2024లో 553 మార్కులకు కట్ ఆఫ్ ఉంది. సో ఎస్సీ విభాగం సంబంధించి చూస్తే 2023లో 454 మార్కులు కట్ ఆఫ్ ఉండగా 505 మార్కులతో 2024లో కట్ ఆఫ్గా ఉంది. అలాగే ఎస్టీ విభాగం సంబంధించి చూస్తే 2023లో 418, 2024లో 465 మార్కులకు కట్ ఆఫ్గా ఉంది. సో ఓకే మేజర్ స్టూడెంట్స్, దీన్ని బట్టి చూస్తుంటే మనకు కట్ ఆఫ్ ఎంతగా పెరిగిందనేది మనకు తెలిసిపోతుంది. సో దీన్ని బట్టి సీట్లు తక్కువగా ఉండడం ఒకటి, ఎంబీబీఎస్ కాలేజీలు కొన్ని కొత్త కాలేజీలు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకపోవడం ఒకటిగా మనం నిర్ధారించుకోవచ్చు. సో భవిష్యత్తులో ఫేజ్ 2 విభాగంలో కొత్త కాలేజీలు ఏమైనా వస్తే మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇది మనకు అవగాహన కోసం 2024 సంబంధించిన కట్ ఆఫ్. సో నేను వీడియోలో కూడా మన పీడిఎఫ్ రూపంలో అందించాను, ఏమైనా ఉంటే చూడండి. ఓకే మేజర్ స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులు షేర్ చేయమనకండి. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ సపోర్ట్.